గేమ్ చేంజర్గా మారాయి. తమిళనాడు ఎన్నికల్లో టీవీకే పార్టీ ఘన విజయం సాధించడానికి ఇన్స్టా రీల్సే ప్రధాన కారణమని చర్చ జరుగుతుంది. మొన్న జరిగినటువంటి కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమంలో కూడా ఇన్స్టా రీల్సే ముఖ్య భూమిక పోషించాయి. మరోవైపు యువతను ఆకట్టుకునేందుకు ప్రధాని నరేంద్ర మోదీ చేసినటువంటి రీల్, అర్ధరాత్రి చేసిన ఈ రీల్ ఏకంగా 30 కోట్ల వ్యూస్ను తెచ్చుకొని ఒక చరిత్రను సృష్టించింది. అయితే ట్విట్టర్, ఫేస్బుక్ అకౌంట్లను ఫాలో అవ్వకుండా ఎక్కువ మంది యువత ఇన్స్టా వైపే మొగ్గు చూపుతున్నారు. 18 నుంచి 38 ఏళ్ల యువత ఇన్స్టాలో రాజకీయాలనే ఎక్కువగా చూస్తున్నారు. భవిష్యత్తులో ఎవరైనా సరే రాజకీయం చేయాలనుకుంటే వారు ర్యాలీలతో పాటు ఇన్స్టా రీల్స్ను తప్పనిసరిగా చేయాల్సిందే. డూప్లికేట్ ఓట్లను తొలగించడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఎస్ఐఆర్ ప్రక్రియని తీసుకొచ్చింది. ఎన్యుమరేషన్ ఫామ్ ని నింపేటప్పుడు తప్పనిసరిగా మీ పేరుని ఎలాంటి తప్పులు లేకుండా రాయాలి. తప్పులుంటే ఖచ్చితంగా మీ ఇంటికి నోటీసులు వస్తాయి. ఒకవేళ చనిపోయినటువంటి వాళ్ళని డూప్లికేట్ ఓట్లు చేయాలి అని చెప్పేసి ఎవరైనా ఫేక్ సంతకాలు పెడితే వాళ్ళకి క్రిమినల్ చర్యలు ఉంటాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఆగస్టు 3 లోపే మీరు ఎన్యుమరేషన్ ఫామ్స్ ని నింపి ఇవ్వాలి, లేదంటే మీ ఓటు హక్కును కోల్పోతారు. ఫామ్ నింపేటప్పుడు తప్పనిసరిగా తప్పులు నింపాలని అధికారులు సూచిస్తున్నారు. కొత్త ఎడ్యుకేషన్ మినిస్టర్ ప్రహ్లాద్ జోషి పైన తీవ్ర వ్యాఖ్యలు చేశారు రాహుల్ గాంధీ. రేపిస్టులను రక్షించేటువంటి అతని కంటే అసహ్యమైనటువంటి వ్యక్తి మరొకరు ఉండరని, మన విద్యా వ్యవస్థకు విద్యార్థులందరికీ కూడా ప్రహ్లాద్ జోషి విద్యాశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం అవమానకరమన్నారు. అలాగే కోట్లాది మంది విద్యార్థులను, యువతలు చదువుతున్నటువంటి విద్యా సంస్థలన్నీ కూడా ఆయన ఆధీనంలోకి వెళ్ళాయని, భారత మహిళలు ప్రహ్లాద్ జోషిని విద్యాశాఖ మంత్రిగా అంగీకరించారని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఎన్నికల్లో కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పులు 20 మంది మృతి చెందారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఎన్నికల బహిష్కరణ ఉద్యమం హింసాత్మకంగా మారింది. ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చిన నిరసనకారులపై కాల్పులు జరిపారు పాకిస్తాన్ భద్రతా బలగాలు. కాల్పులు జరపడంతో గత 24 గంటల్లోనే 20 మంది మృతి చెందారు. మొత్తం మృతదేహాలతో రావల్కోట్ నిండిపోయింది. కాల్పుల్లో జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ ప్రతినిధి ఉమర్ నజీర్, కాశ్మీరీ సోదరుడు ఉస్మాన్ నజీర్ సహా 20 మంది ప్రాణాలు కోల్పోగా 50 మందికి పైగా గాయాలయ్యాయి. జూన్ 5 నుంచి ప్రారంభమైన నిరసనలో ఇప్పటి వరకు 80 మంది మరణించినట్టు ఆరోపిస్తున్నారు స్థానిక వర్గాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటు బీజేపీ నేతలను ఇరుకున పెడుతున్నారు. ఎందుకంటే తెలంగాణలో ఫీజు రియంబర్స్మెంట్స్ ఇవ్వట్లేదనేది కూడా బీజేపీ ఆరోపణలు చేస్తుంది. మరి ఏపీలో ఫీజు రియంబర్స్మెంట్స్ 10,000 కోట్లు బాకీలున్నాయి. మరి ఎందుకు ఏపీలో ఫీజు రియంబర్స్మెంట్ చెల్లిస్తలేదని కిషన్ రెడ్డి ఎందుకు ప్రశ్నించట్లేదు? ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నందుకే ఫీజు రియంబర్స్మెంట్ అంశము తీసుకురావట్లేదు. తెలంగాణలో ఫీజు రియంబర్స్మెంట్స్ గురించి మాట్లాడే నైతిక అర్హత బీజేపీ నేతలకు కానీ కిషన్ రెడ్డికి లేదు అనేది కూడా ఆయన బీజేపీని ఇరుకునబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. మొత్తానికి చూసుకున్నట్టయితే వచ్చే సంవత్సరం నుంచి ఇక ఫీజు రియంబర్స్మెంట్స్ క్లియర్గా రెగ్యులర్గా ఇస్తాము, సంవత్సరానికి ముందే బ్యాంకులో డిపాజిట్ చేస్తాము అనేది కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఇకపైన అనవసరమైన విమర్శలను బీజేపీ నేతలు మానుకోవాలని హితవు పలికారు. మహారాష్ట్రలోని జలాల్పూర్లో తను నీట్ ఎగ్జామ్ మంచిగా రాయలేదని, అదేవిధంగా అనుకున్నటువంటి ఫలితాలు తనకు రాలేదు అని చెప్పేసి 19 సంవత్సరాల అంకిత ఇంట్లోని ఫ్యాన్కి ఉరి వేసుకొని చనిపోయింది. అయితే జలాల్పూర్ సంబంధించిన ఈ మహిళ తను గత సంవత్సరం రాసినప్పుడు అప్పుడు నీట్ ఎగ్జామ్ నేను మంచిగా రాశానని, ఇప్పుడు దానికి సంబంధించినటువంటి రీ ఎగ్జామ్ పెట్టడం వల్ల నేను స్ట్రెస్ వల్ల సరిగ్గా రాయలేకపోయానని కూడా ముందస్తుగానే వాళ్ళ పేరెంట్స్కి అదేవిధంగా ఫ్రెండ్స్కి కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే శనివారం సాయంత్రం 5:30 జరిగినటువంటి ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపైన అక్కడి మహారాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును కొనసాగిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో భారీ వర్షాల నేపథ్యంలో సిపి సజ్జనార్ కీలక విజ్ఞప్తి చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు మరిన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. ట్రాఫిక్ పోలీసులు సిబ్బంది చెప్పిన సూచనలు పాటించాలన్నారు. వరద నీటి ప్రవాహంలో ఉన్నటువంటి రోడ్లపై ప్రయాణించొద్దని, ప్రత్యామ్నాయ మార్గాలను వెళ్లాలని చెప్పి సిపి సూచించారు. నగర ప్రజల భద్రత కోసం 24 గంటలు పోలీస్ సిబ్బంది అందుబాటులో ఉంటారని చెప్పారు. ఎమర్జెన్సీ ఉంటే డయల్ 100కు కాల్ చేసి సాయం తీసుకోవాలని హైదరాబాద్ సిపి సజ్జనార్ సూచించారు. ఆంధ్రప్రదేశ్లో 2 శాసనసభ స్థానాలు గడువు ముగిసిందని గవర్నర్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. వైఎస్ఆర్సీపీ నుంచి ఎన్నికైన పండుల రవీంద్రబాబు, జెకే ఖానం వీరిద్దరు కూడా గడువు అంటే టైం ముగిసిందని చెప్పి గవర్నర్ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ 2 స్థానాలకు సంబంధించి కొత్త అభ్యర్థుల ఎంపిక రేపు కానీ ఎల్లుండి కానీ చేసే అవకాశం కనిపిస్తోంది. గతంలో 2 వైఎస్ఆర్సీపీకి ఉన్నాయి. ప్రస్తుతం ఆ 2 స్థానాలు కూడా తెలుగుదేశం పార్టీ కోటాకి చేరే అవకాశం కనిపిస్తుంది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జెకే ఖానం మాత్రం వైఎస్ఆర్సీపీ నుంచి బీజేపీకి చేరింది. తాజాగా ఈ 2 స్థానాలు ఎవరికి ఇస్తారనేది కూడా ఉత్కంఠ కొనసాగుతోంది. మరోవైపు ఈ 2 స్థానాల కోసం 20 మంది ఆశావాహులు ఎదురు చూస్తూ ఉన్నారు.
సచివాలయ సిబ్బంది పైన గుంటూరు ఎమ్మెల్యే గల్లా మాధవి ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయ సిబ్బంది తల్లికి వందనంకి సంబంధించినటువంటి వినతులు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి పరిష్కారం చూపించడం లేదని ప్రజల నుంచి వచ్చినటువంటి వినతుల నేపథ్యంలో సచివాలయ సిబ్బందికి కాల్ చేసి పిలిపించారు. వచ్చినటువంటి సచివాలయ సిబ్బంది ఇచ్చినటువంటి సమాధానం సంతృప్తికరంగా లేకపోవడంతో వారిపైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల నుంచి తీసుకుంటున్నటువంటి సొమ్ముతో జీతం తీసుకుంటున్న వారు ఖచ్చితంగా ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలని సూచించారు. అంబటి రాంబాబుతో వేదిక పంచుకోవడం పైన వచ్చిన వివాదానికి తెరదించారు ఎమ్మెల్యే బోండా ఉమ. పార్టీ ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ ముందు కొద్దిసేపటివే బోండా ఉమ హాజరయ్యారు. తన మాటలను వక్రీకరించారని సోషల్ మీడియా వేదిక తన మాటలు వక్రీకరించి తప్పుపట్టారంటూ బోండా ఉమ చెప్పుకొచ్చారు. అదే విషయాన్ని త్రిసభ్య కమిటీకి చెప్పారన్నారు. తను మాట్లాడినటువంటి వీడియోలు ఎక్కడా లేవని, ఆ వీడియోలు చూపించాలని కూడా త్రిసభ్య కమిటీని క్వశ్చన్ చేశారంటూ బోండా ఉమ మాట్లాడారు. 25 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీలో ఉన్నాను, ఎక్కడా తప్పు చేయలేదు, పార్టీ లైన్ దాటలేదని బోండా ఉమ చెప్పారు. కావాలే తన మీద దుష్ప్రచారం చేస్తున్నారంటూ బోండా ఉమ చెప్పుకొచ్చారు. ఖచ్చితంగా త్వరలోనే చంద్రబాబు లోకేష్ కలిసి పూర్తి స్థాయిలో తన వివరణ ఇస్తానంటూ బోండా ఉమ చెప్పుకొచ్చారు. సింహాచలం లక్ష్మీ నరసింహస్వామి గిరి ప్రదక్షిణ అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఆలయ అనువంశక ధర్మకర్త గోవా గవర్నర్ పోసుపాటి అశోక్ గజపతిరాజు తొలి పూజ చేసి గిరి ప్రదక్షిణ రథాన్ని ప్రారంభించారు. సింహాద్రి అప్పన్న కొలువైన రథం వెంట లక్షలాది మంది భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తూ ముందుకు సాగారు. తొలి పావంచ దగ్గర కొబ్బరికాయ కొట్టిన భక్తులు ఉదయం 6 గంటల నుండి గిరి ప్రదక్షిణ చేయడం ప్రారంభించారు. రాత్రి 9 గంటల సమయానికి 4 లక్షల మంది భక్తులు గిరి ప్రదక్షిణ పూర్తి చేసినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. గిరి ప్రదక్షిణ 10 గంటల నుంచి 12 గంటల సమయం పడుతుండటంతో భక్తులకు అలసట తెలియకుండా స్వచ్ఛంద సంస్థలు, అధికారులు ఆహార పదార్థాలను అందించి గిరి ప్రదక్షిణలో భాగస్వాములు అవుతున్నారు. వాతావరణం కూల్గా ఉండడంతో గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం గిరి ప్రదక్షిణ చేస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంటుందని, రేపు ఉదయానికి 8 లక్షల మంది గిరి ప్రదక్షిణ పూర్తి చేసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. తెలంగాణలోని రైతులకు సమృద్ధిగా వర్షాలు కురవాలని రేపి కొండగట్టు అంజన్న స్వామికి గిరి ప్రదక్షిణ కాంగ్రెస్ నేతలు చేస్తున్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ షెటైర్లు వేస్తుంది. పాదయాత్రలు కాదు, కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్లు వదిలి రైతుల బాధలు తీర్చాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈరోజు పెద్ద ఎత్తున కూడా కరీంనగర్ జాతీయ రహదారి పైన రాస్తారోకో నిర్వహించారు. నీళ్ల పేరుతో రాజకీయాలు బంద్ చేసి వెంటనే నీటిని ఇచ్చి రైతులను ఆదుకోవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా రైస్ మిల్లపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. వేల కోట్ల రూపాయల విలువ చేసే ధాన్యం మాయమైనట్లు అధికారుల తనిఖీలో గుర్తించారు. సూర్యాపేట జిల్లాలో వజ్రతేజ ఇండస్ట్రీస్ మిల్లుపై దాడులు నిర్వహించగా 69 కోట్ల రూపాయల విలువ చేసే ధాన్యం మాయమైనట్లు గుర్తించడం జరిగింది. సివిల్ సప్లై అధికారులతో దాడులు నిర్వహించి సూర్యాపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. మిల్లర్స్ పై క్రిమినల్ కేసులు జిల్లా వ్యాప్తంగా నమోదవుతున్నాయి. అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గంలో చిట్టి గ్యాంగ్ సంచరిస్తోంది. వాళ్ళ తెల్లవారుజామున 2 గంటల నుంచి 4 గంటల ప్రాంతం వరకు వాళ్ళు కాలనీల్లో ఇళ్లలోకి దూరినటువంటి సీసీ ఫుటేజ్ క్లారిటీగా కనిపిస్తోంది. సో దీన్ని ఆధారంగా చేసుకొని పోలీసులు ఇవాళ రాత్రి టైట్ ఆపరేషన్ చేయబోతున్నారు. పూర్తిగా అటు పోలీస్ పికెటింగ్ తో పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. పూర్తిగా ఎక్కడైనా కదలికలు వచ్చినా కూడా, ఎవరైనా సంచరిస్తున్నట్టు అనుమానం వచ్చినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని చెప్పి కూడా అటు పీలేరు పోలీసులు ఇప్పటికే విజ్ఞప్తి చేశారు. మరోవైపు డీఎస్పీ స్థాయి అధికారితో పాటు ఇవాళ రాత్రంతా కూడా పీలేరు నియోజకవర్గంలో ఎక్కడైతే చెడ్డీ గ్యాంగ్ సంచరిస్తుందో ఆ ప్రాంతాల్లో గస్తీ నిర్వహించేటువంటి అవకాశం కనిపిస్తోంది. మహబూబాబాద్ జిల్లా ఎస్పీ శబరీష్ ఆదేశాల మేరకు మహబూబాబాద్ జిల్లాలోని 18 మండలాల్లో ఎస్ఐలు, సిఐలు, డిఎస్పీలంతా కూడా వాహనాల తనిఖీలో పాల్గొన్నారు. ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు. ఎవరైతే అనుమతులు ఉంటారో వారందరికీ కూడా గంజాయి టెస్టులు కూడా నిర్వహించారు. ఎవరైతే మద్యం నడిపి వాహనాలు నడుపుతారో వారికి 5,000 జరిమానాతో పాటు జైలు శిక్ష ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్లు ధరించాలి. హెల్మెట్ ధరించడంతో పాటుగా రోడ్డు భద్రతా నియమాలు పాటించి ప్రతి ఒక్కరు కూడా ఆ ప్రాణాలకు ముప్పు వాటిల్లో చర్యలు తీసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. పోలీసులకు సహకరించాలని, గంజాయి రవాణాపై వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఎస్పీ సూచించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని మోడల్ కెరియర్ సెంటర్లో అయితే రేపు జాబ్ మేళా నిర్వహించనున్నట్లుగా ఉపాధి అధికారిని శిరీష అయితే తెలిపారు. ఆ అర్హత ఉన్న వారందరూ కూడా వచ్చి జాబ్ మేళాలో పాల్గొనాలని 10th, ఇంటర్ అలాగే డిగ్రీ విద్యార్థులకు కూడా అవకాశాలు కల్పిస్తున్నట్లుగా ఆమె స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే విద్యార్థులు ఎవరైతే ఆసక్తి కలిగిన వారు ఉన్నారో employment.ap.in అయితే ఆ అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాలంటూ కూడా ఆమె ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం సమీపంలో క్షుద్రపూజల కలకలం రేగింది. కార్యాలయానికి వెళ్లే రహదారి పక్కనే అరిటాకులో కొబ్బరికాయలు, ఎర్రగుడ్డ, బొగ్గు, నిమ్మకాయలు ఉంచిన వస్తువులు కనపడడంతో స్థానికులు బెంబేలెత్తిపోయారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. నిత్యం వందలాది మంది అధికారులు విద్యార్థులు తిరిగే రహదారిపై మూఢనమ్మకంతో ఇటువంటి పనులు చేసిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. భారతీయ విద్యాభవన్ సమీపంలో ఇటు కలెక్టరేట్కి వెళ్లే దారిలో ఇటువంటి ఘటనలు జరగడం కొంత విచారకరమైన స్థానికులు అంటున్నారు. సీసీ కెమెరాల ద్వారా వెంటనే వారిని గుర్తించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
పులివెందుల మండలం నల్లపుడ్డిపల్లె గ్రామంలో అంకలయ్య వ్యక్తిని దారుణంగా హత్య చేశారు గుర్తించిన వ్యక్తులు. అనంతపురం జిల్లా గుడ్డుమర్రు నుంచి నిన్న సాయంకాలం నల్లపుడ్డిపల్లెలో చదువుతున్న తమ కుమార్తె చూడడానికి వచ్చిన అంకలయ్య తర్వాత సాయంత్రం అదే గ్రామంలో ఉన్నట్టు తెలుస్తోంది. తర్వాత రాత్రి అర్ధరాత్రి సమయంలో గ్రామంలో ఉన్న నర్రోడ్డు అరుగుపై నిద్రించిన సమయంలో గుర్తించిన వ్యక్తులు దారుణంగా బండరాయితో దారుణంగా హత్య చేశారు. అయితే ఈ హత్య ఎవరు చేశారంటే పోలీసులు విచారణ చేపట్టారు. అయితే అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులతో భూ వివాదాలు ఉన్నట్టు తెలుస్తుంది. భూ వివాదాల నేపథ్యంలో తనను వేటాడుతూ వెనకాలే వచ్చి తను హత్య చేశారా లేదంటే గ్రామంలో ఇంకేమైనా హత్య చేశారా పోలీసులు విచారణ తేలాలి ఉంది. అంతర్రాష్ట్ర బైక్ దొంగల ముఠాను బిట్రగుంట పోలీసులు పట్టుకున్నారు. NH-16 బిట్రగుంట ముంగమూరు వద్ద పోలీసులు సాధారణ తనిఖీలు నిర్వహిస్తుండగా ఇద్దరు వ్యక్తులు అనుమానితులుగా కనపడడంతో వారి వద్ద బైకును వారి వివరాలను సేకరించగా వారు గతంలో బైక్ దొంగలకు పాల్పడినట్లుగా గుర్తించారు. అయితే వీరి వద్ద పూర్తి సమాచారం సేకరించడంతో వీరితో పాటు మరో 5 మంది కలిసి 19 బైకులు 25 లక్షలు విలువ చేసే ఆ బైకుల్ని బిట్రగుంట జామాయిల తోట గుంతలో దాచిపెట్టినట్టుగా గుర్తించారు. ఆ బైకులన్నింటిలో కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే అనుమానితులుగా ఉన్న ఇద్దరు వ్యక్తులపైన కేసు నమోదు చేశారు. మరో 5 మంది ఉన్నట్లు కూడా దీంట్లో తెలుస్తుంది. అయితే 5 మంది కోసం పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. గడిచిన 3 నెలలకు పైగా పొగాకు రైతులు తమకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు తమ వద్ద ఉన్న పొగాకును కొనుగోలు చేయాలని వివిధ రూపాల్లో ధర్నాలు నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ప్రభుత్వం కూడా వీరికి చేయూతగా కేంద్ర ప్రభుత్వంతో ప్రత్యేక మంతనాలు జరపడమే కాకుండా కేంద్ర మంత్రిత్వ శాఖతో కూడా చర్చలు జరిపి గిట్టుబాటు ధర కల్పించాలని కూడా కోరింది. అయితే ఇప్పటికి కూడా రైతులకు గిట్టుబాటు ధర కల్పించలేకపోవడంతో గడిచిన 3 రోజులుగా రైతు చైతన్య యాత్రలు నిర్వహించారు. అనంతరం 29వ తేదీన జాతీయ రహదారుల దిగ్బంధనానికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఒంగోలు పోలీసులు మాత్రం ప్రత్యేకమైన కార్యాచరణకు సిద్ధమయ్యారు. జాతీయ రహదారుల దిగ్బంధనం నేరమని 30 యాక్ట్ పోలీసు అమల్లో ఉన్నందున ఎవరు కూడా ధర్నాలు అదేవిధంగా సమ్మెలు లాంటివి చేయకూడదని పోలీసు అనుమతులతోటే చేయాలంటూ కూడా రైతులకు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. రైతులు, రైతు సంఘ నేతలు, కిసాన్ మోర్చా నేతలకు ఇప్పటికే నోటీసులు సిద్ధం చేస్తూ ఉన్నారు. జాతీయ రహదారులపై అంబులెన్సులతో పాటు అత్యవసర సేవలకు అవసరమైనటువంటి వాహనాలు, ఎమర్జెన్సీ వాహనాలతో పాటు రక్షణ రంగానికి సంబంధించిన వాహనాలు కూడా వస్తూ ఉంటాయని, అటువంటి సమయంలో జాతీయ రహదారులు దిగ్బంధనం చేయడం సరైనది కాదంటూ కూడా రైతులకు ఎదువు పలుకుతున్నారు. ఇప్పటికే నోటీసులను సర్వ్ చేసిన పోలీసులు జాతీయ రహదారుల దిగ్బంధనాన్ని విరమించుకొని మరొక సురక్షితమైన ప్లేస్లో ధర్నాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. దీని మేరకు రైతులు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది పోలీసులు ఎదురు చూస్తూ ఉన్నారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్తో పాటు గూగుల్కు కేంద్రం నోటీసులు జారీ చేసింది. ఆగస్టు 3న సోషల్ మీడియా కంపెనీల ప్రతినిధులతో పార్లమెంటరీ కమిటీ సమావేశం కానుంది. మహిళలు, పిల్లలు, రైతులు, సాధారణ కార్మికుల డేటా ప్రైవసీ తీసుకున్న చర్యలు తెలపాలని ఆదేశించినట్టు కమిటీ చైర్మన్ నిషికాంత్ దూబే ట్వీట్ చేశారు. CJP ప్రొటెస్ట్లో సోషల్ మీడియా కీలకంగా మారిన నేపథ్యంలో ఈ నోటీసులు ప్రాధాన్యం నెలకొన్నది. సత్యసాయి జిల్లా పరిగి మండలం బీచ్గానపల్లి గ్రామానికి చెందిన రమ్యశ్రీ హిందూపురంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. అంతకుముందు ఆమె ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళింది. ప్రభుత్వ ఆసుపత్రిలో గైనకాలజిస్టుగా పనిచేస్తున్న బాబు బుడేన్ ఆమెను ఆశా వర్కర్ల ద్వారా తన ప్రైవేటు ఆసుపత్రికి రెఫర్ చేసినట్టు తెలుస్తోంది. ఆమె ప్రైవేటు ఆసుపత్రికి వెళ్ళింది. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో మరణించింది. అయితే వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే రమ్యశ్రీ మృతి చెందిందని ఆమె బంధువులు ఆరోపించారు. బాబు బుడేన్ ప్రైవేటు ఆసుపత్రి ఎదుట ఆమె బంధువులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశంపైన బాధ్యులైన వారిపైన విచారణ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని రమ్యశ్రీ బంధువులు డిమాండ్ చేశారు. పేకాట, బెట్టింగ్, ఆన్లైన్ గేమింగ్తో పాటు మాదక ద్రవ్యాలపైన ఉక్కుపాదం మోపాలని మెదక్ జిల్లా అడిషనల్ ఎస్పీ విక్రాంత్ కుమార్ వెల్దుర్తి పోలీసులకు ఆదేశించారు. వీటితో పాటు సైబర్ నేరాల బారిన ప్రజలు పడకుండా విస్తృతమైనటువంటి అవగాహన కల్పించాలని CCTVలకు సంబంధించినటువంటి ప్రాముఖ్యతను కూడా పోలీసులకు తెలియజేశారు. వీటితో పాటు పోలీస్ స్టేషన్లకు వివిధ కారణాలతో వచ్చేటటువంటి బాధితులకు అండగా నిలబడి పోలీసుల పట్ల విశ్వాసం కలిగేలా వ్యవహరించాలంటూ కూడా మెదక్ జిల్లా అడిషనల్ ఎస్పీ పోలీసులకు అయితే సూచించారు. కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం షేర్ శంకర్పల్లి తాండాలో విషాదం నెలకొంది. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓడు భూముల్లో ఒంటరి మహిళ అయిన సరోజ తను వ్యవసాయం చేస్తుండగా ఫారెస్ట్ అధికారులు వచ్చి పంటను ధ్వంసం చేసి చెట్లు నాటించడంపై ఒకసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడే ఆమె ఆఫీసర్ల ముందు పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం చేసింది. దీంతో ఒక్కసారిగా కలకలం రేపింది. ప్రస్తుతం సరోజ కామారెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఫారెస్ట్ అధికారులు చాలాసార్లు కూడా వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ, జిల్లా కలెక్టర్ వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ తన సమస్య తీరడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేసింది. కాళ్ళ పడ్డా నా సమస్య పరిష్కరించలేదండి. కానీ ఫారెస్ట్ అధికారుల ముందే ఒక్కసారి ఆత్మహత్య యత్నం చేయడంతో ఒక్కసారిగా కామారెడ్డి జిల్లాలో కలకలం రేపింది. ఔటర్ రింగ్ రోడ్డుపై రోడ్డు ప్రమాదాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఆగి ఉన్న లారీలను ఢీకొట్టి ప్రమాదాలు జరుగుతున్నాయి. సో కొద్దిసేపటి క్రితమే గచ్చిబౌలి ORR ఎగ్జిట్ వద్ద ప్రమాదం జరిగింది. కియా కారు
ఆగి ఉన్నటువంటి లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 2 మృతి చెందారు. యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందినటువంటి సురేందర్, ప్రణీత ఈ ప్రమాదంలో మృతి చెందినట్లు తెలుస్తుంది. ప్రణీతి రెడ్డి తృతీయ సంవత్సరం అంటే 3rd ఇయర్ చదువుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. సో వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వారి మృతదేహాలని పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వర్షాకాలం కాబట్టి రోడ్లపై ORR పై ప్రయాణిస్తే కొన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోండి. భిక్షాటన పేరిట వచ్చి ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళను బురిడి కొట్టించి 2 మహిళలు దొంగతనం చేసిన ఘటన బైంసా మండలంలో చోటు చేసుకుంది. బైంసా మండలంలోని కోతులుగాం గ్రామంలో 2 మహిళలు భిక్షాటన పేరిట ఒక ఇంటి వద్దకు చేరుకున్నారు. ఆ ఇంట్లో ఉన్న ఒంటరి మహిళను పూర్తిగా తన ఇంట్లో కుటుంబ సభ్యులు అనారోగ్యంగా ఉన్నారని, వారికి నయం కావాలంటే తాము ప్రత్యేక పూజలు చేస్తామంటూ నమ్మించారు. అది నమ్మిన ఒంటరి మహిళ వారిద్దరిని కూడా పూజ గదిలోకి అనుమతించింది. ఆ పూజ గదికి చేరుకున్న 2 మహిళలు కూడా ప్రత్యేక పూజల పేరిట ఒక ధూపం వెలిగించారు. ఆ ధూపం వెలిగించడంతో ఆ పొగ మొత్తం ఆ పూజ గదిలో వ్యాపించడంతో అదే అదునుగా అక్కడ ఉన్న వెండి పట్టీలను దొంగతనం చేశారు. ఆ మహిళలు వెళ్ళిన తర్వాత ఆ వెండి పట్టీలు దొంగతనం అయ్యాయని ఫైండ్ అవుట్ చేసిన మహిళ తన భర్తకైతే చెప్పింది. 2 దంపతులు పోలీసులకైతే ఫిర్యాదు చేశారు. ఆ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి 2 మహిళలను అయితే అదుపులో తీసుకుని రిమాండ్కి తరలించారు. అజ్ఞాత వ్యక్తులు ఇంటి వద్దకు వస్తే ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లోకి అనుమతించకూడదంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు. వరంగల్ జిల్లా పర్వతగిరిలోని గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలను కలెక్టర్ సత్యశారదాదేవి స్థానిక ఎమ్మెల్యే నాగరాజుతో కలిసి సందర్శించారు. విద్యార్థులకు అందిస్తున్న ఆహార పదార్థాలు, నూనె, బియ్యము, నిత్యావసర సరుకుల నాణ్యతను పరిశీలించారు. విద్యార్థులతో కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సహపంక్తి భోజనం చేసిన తర్వాత విద్యార్థులకు దుప్పట్లను పంపిణీ చేశారు. సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉండడంతో పరిశుభ్రత విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచనలు చేశారు. తాగునీరు విషయంలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని చెప్పారు. ఇక విద్యార్థులు ఎటువంటి ఇబ్బందులు కలిగిన హాస్టల్ సిబ్బంది కాకుండా పై స్థాయి అధికారులకు జిల్లా కలెక్టర్కు నేరుగా ఫిర్యాదు చేయాలని సూచించారు. తెలియని వ్యక్తులతో ఆన్లైన్ చాటింగ్ ప్రజెంట్ యూత్ని కష్టాలు పాలు చేస్తుంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ అమ్మాయి సరిగ్గా 6 నెలల కిందట ఏలూరు జిల్లాకు చెందిన మరో యువకుడితో చాట్ చేసిన తర్వాత 2 కూడా లవ్ చేసుకున్నారు. రీసెంట్గా పెళ్లి చేసుకుందామని డిసైడ్ అయ్యారు. సో పెద్దలని కాదని ఆ అమ్మాయి అతనితో పాటు వెళ్ళిపోయింది. సరిగ్గా 1 వారం రోజుల తర్వాత పెళ్లి చేసుకొని ప్రస్తావన తాగని తన వద్దను లగన్ తీసుకుని ఆ అబ్బాయి పరారైపోయాడు. పోలీసుల సాయంతో ఎట్టకెళ్ళి కుటుంబ సభ్యుల అమ్మాయిని తిరిగి శ్రీకాకుళం తీసుకొచ్చారు. సో ఇలా ఆ అమ్మాయి కష్టాలు పాలైంది. తెలియని వ్యక్తులతో ఆన్లైన్ చాట్ చేసే ముందు 1కి 10 సార్లు ఆలోచించుకోవాలని సైబర్ నిపుణులు చెబుతున్నారు. అస్సాంలో కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల భారీ ఆస్తి ప్రాణనష్టాలు సంభవించాయి. 68 మంది ఇప్పటివరకు చనిపోగా లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. దీనిపై ప్రధాని నరేంద్ర మోడీ అస్సాంకు సంబంధించిన ఎంపీలతో సమావేశమై ప్రస్తుత పరిస్థితులపై వారితో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. వారి నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేంద్రం నుండి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ వారికి హామీ ఇచ్చారు. NDRF వంటి కేంద్ర బలగాలు సహాయక చర్యలు పాల్పంచుకుంటున్నాయని, బాధితులకు అండగా ఉంటామని ప్రధాని తెలిపారు. మరోవైపు విపత్తు నిర్వహణలో భాగంగా ఆహారం, మందులు, వస్త్రాలతో కూడిన ప్రామాణిక సహాయక ప్యాకేజీల విధానాన్ని అనుసరించాలని ప్రధాని నరేంద్ర మోడీ వారికి సూచించారు. హైడ్రాపై ఉన్నటువంటి కంటెంట్ అంశాన్ని న్యాయస్థానంలోనే ఎదుర్కొంటామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక కావాలనే కొందరు కబ్జాకోరులు కోర్టుల్లో కేసులు వేస్తున్నారని చెప్పారు. కంటెంట్ వస్తే అధికారులను బదిలీ చేయాలని, లేకపోతే అధికారులను తీసివేయాలనేటువంటి నిబంధన ఉంటే కనుక గతంలో సీఎస్గా పనిచేసినటువంటి సోమేష్ కుమార్ పైన 400 కేసులు ఉన్నాయని గుర్తు చేశారు. అప్పుడు ఏమైందని చెప్పి కూడా ప్రశ్నించారు. ఇక కోర్టుల పైన తమకు నమ్మకం ఉందని, అలాగే అధికారులను ఎక్కడ నియమించాలనేది రాష్ట్ర ప్రభుత్వానికి ఒక విచక్షణ అధికారం ఉందని, దాన్ని ఎవరూ లాక్కోలేరంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో వ్యాఖ్యానించారు. క్రైస్తవ మతంలోకి వెళ్లిన వారికి ఎస్సీ హోదా వర్తించదన్నట్టుగా సుప్రీంకోర్టు కూడా సంచలన తీర్పునిచ్చింది. ఇప్పటికే మార్చి 2026లో ఏపీ హైకోర్టు కూడా ఇదే తీర్పునిచ్చింది. ఈ తీర్పు పైన కొందరు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయగా నేడు ఆ రివ్యూ పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. కేవలం హిందూ, సిక్, బౌద్ధ్ ఈ మతంలో ఉన్న వారికి ఎస్సీ హోదా వర్తిస్తుంది. క్రైస్తవ మతంలో వెళ్తే వారికి ఎస్సీ హోదా వర్తించదు. ఒకవేళ తిరిగి ఎస్సీ హోదా కావాలంటే తన సొంత మతం, ఇటు హిందూ, సిక్, బౌద్ధ్ ఈ మతంలోకి వస్తేనే ఎస్సీ హోదా వర్తిస్తుంది అన్నట్టుగా ఏదైతే ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును నేడు సుప్రీంకోర్టు సమర్థించింది. ఏసీపీ అధికారుల పనితీరుపైన హర్షం వ్యక్తం చేశారు డీజీ చారు సిన్హా. ఇవాళ జరిగినటువంటి రివ్యూ మీటింగ్లో డైరెక్టర్ అవినాష్ మహంతితో కలుపుకొని ఈ 2వ త్రైమాసికంలో 1923 తర్వాత అత్యధిక కేసుల్ని నమోదు చేశారు. అవన్నీ కూడా చాలా పెద్ద కేసులు. ఇవి నిరూపించడంలో కూడా ఏసీపీ అధికారులు సక్సెస్ అయ్యారంటూ కూడా వారిని ప్రశంసలతో ముంచెత్తినటువంటి నేపథ్యం కనపడుతుంది. రివ్యూ మీటింగ్లో బాగా పనిచేస్తున్న అధికారులకంతా కూడా ఈరోజు రివార్డు మేళాలో వారిని సత్కరించినటువంటి నేపథ్యం కనపడుతుంది. దాంతోపాటు 2026 త్రైమాసికంలో ఇప్పుడు 2వ క్వార్టర్ నడుస్తుంది కాబట్టి
ఇప్పటికే 10 డిఏ కేసులు, దాంతోపాటు 34 డ్రాప్ కేసులు, 27 దాకా సడన్ సర్ప్రైజులు చేయడం వల్ల ఈసారి అత్యధికంగా కేసులు నమోదు చేయడంలో సఫలీకృతులైనట్టు కూడా వారిని ప్రశంసలతో ముందుంచిన నేపథ్యం కాబట్టి ఇలాగే కష్టపడితే ఖచ్చితంగా కూడా అవినీతి అధికారుల యొక్క గుండెల్లో నిద్రపోవచ్చు. దాంతోపాటు ఈ అవినీతి పెద్ద కూడా పెరిగిపోయింది కాబట్టి వారికంతా కూడా ఒక హెచ్చరికలాగా కూడా మనం పని చేయాల్సిన అవసరం ఉంది. ఇదే నీతి నిజాయితీతో మనము రెగ్యులర్గా ఇంకా కేసుల్ని మనం సాల్వ్ చేయాలన్నట్టు కూడా చారుశనివ వారికి అందరికీ కూడా దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్లో ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా 100% ఎన్విరేషన్ ఫామ్స్ ని పంపిణీ చేశారు. 53.3% డిజిటలైజేషన్ పూర్తయింది. ఇంకా 10% ఓటర్లు డెత్, షిఫ్టెడ్, ఆబ్సెంట్ వాళ్ళు ఉన్నారు. ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే ఎన్విరేషన్ ఫామ్స్ ని తీసుకొని నింపి ఇవ్వనటువంటి వాళ్ళు వెంటనే ఇవ్వాలి. ఆగస్టు 3 తర్వాత ఇచ్చిన ఉపయోగం ఉండదు, మీ ఓటు రద్దవుతుందని అధికారులు చెప్తున్నారు. చాలా వరకు సంక్షేమ పథకాలు రావేమని చెప్పేసి భయపడుతున్నారు. సంక్షేమ పథకాలకి ఓటుకి ఎలాంటి సంబంధం లేదని అధికారులు చాలా క్లారిటీ ఇస్తున్నారు. ఈ మధ్య కాలంలోనే మోక్ష మార్గంలో వెళ్తే పుణ్యం జరుగుతుంది అని చెప్పి ప్రజలు ఏ విధంగా అందులో నుంచి వెళ్లి ప్రాణాలు కోల్పోతున్నారో మనం చూస్తున్నాం. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే తమిళ ప్రజలు దీన్ని ఉద్దేశిస్తూ ఎటకారంగా పోస్టులు కూడా పెట్టడం జరుగుతుంది. మరైతే భక్తి ఉండొచ్చు కానీ మూఢనమ్మకం ఏంటి అని చెప్పి కూడా హేళన చేస్తూ ఉన్నారు. అయితే ఈ మధ్య కాలంలోనే ఏపీకి సంబంధించిన భక్తురాలు కూడా ఇదే విధంగా మోక్ష మార్గంలో ఇరుక్కోకపోగా పక్కనే ఉన్న అధికారులు కొంతమంది ఆమెను బయటకు తీసే ప్రయత్నం కూడా చేశారు. కాబట్టి మీకు భక్తి ఉండొచ్చు, వెళ్ళి దండం పెట్టుకొని రండి, కానీ ఈ విధంగా మీరు లోపలికి వెళ్ళడం, అందులో ఇరుక్కోవడం చూడడానికి చాలా చిరాగ్గా ఉంది అన్నట్టు తమిళ ప్రజలు చేసిన పోస్ట్కి ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అలాగే ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. అనకాపల్లిలో వైసీపీ యోజన విభాగం ఆధ్వర్యంలో మెగా డిఎస్సీలో జరిగిన అక్రమాలపై సిబిఐ విచారణ చేయాలని ఆందోళన చేశారు. మెగా డిఎస్సీలో జరిగిన అక్రమాలకు బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ డిమాండ్ చేశారు. విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ నిధులు వెంటనే విడుదల చేయాలని రామచంద్ర థియేటర్ జంక్షన్ నుంచి పెరుగు బజార్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనకాపల్లి జిల్లాలోని 7 నియోజకవర్గాల నుండి యువతతో పాటు వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఆందోళనలో పాల్గొన్నారు. నీట్ పేపర్ లీక్ ఘటనకు కేంద్ర విద్యాశాఖ మంత్రి బాధ్యత వహిస్తూ రాజీనామా చేసిన విధంగానే మంత్రి నారా లోకేష్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఏపీలో చిత్ర విచిత్రమైన రాజకీయాలకి ఆంధ్రప్రదేశ్ కేంద్రం అవుతుందా అంటే అవుననే సమాధానం ఇస్తుంది. తాజాగా తెలుగుదేశం పార్టీ నేత, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమాకి మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి వైఎస్ఆర్సీపీ నేత, మాజీ మంత్రి పేర్నే నాని చంద్రబాబును డిమాండ్ చేశారు. బోండా ఉమాకి మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి పేర్నే నాని డిమాండ్ చేయడం పట్ల ఆంతర్యం ఏమిటి? కాపులంతా ఒక్కటే అనే నినాదాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నారా? మరి వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు కాపుల ప్రస్తావన ఎందుకు రాలేదు? టీడీపీ ప్రభుత్వం అధికారంలో కాపుల ప్రస్తావన ఎందుకు తెస్తున్నారని చెప్పి జన సైనికులు వైఎస్ఆర్సీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. కానీ టీడీపీ నేతలు మాత్రం ఈ వ్యవహారంపై ఎక్కడ కూడా ఎటువంటి అంశాలకు సంబంధించి స్పందిస్తున్న దాఖలాలు కేవలం బోండా ఒక్కరే మాత్రం ఈ అంశానికి సంబంధించి నిరంతరం స్పందిస్తూ ఉన్నారు. తిరుమలలో అంతర్రాష్ట్ర జోబు దొంగల ముఠాను 2 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. భక్తుల రద్దీని ఆసరాగా చేసుకుని వాళ్ళు వెళ్తున్నటువంటి విలువైన వస్తువులే కాకుండా బ్యాగులను కూడా వాళ్ళకి తెలియకుండానే కత్తిరించి తీసుకువెళ్తున్నటువంటి ముఠాగా పోలీసులు గుర్తించారు. అయితే భక్తులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు వాళ్ళని ఏదైతే జిఎన్సీ టోల్గేట్ వద్ద చాలా చాకచక్యంగా పట్టుకున్నారు. సో ఈ ఒక్క వ్యక్తులంతా కూడా తిరుమలలో సంచరిస్తూ ఈ రకమైనటువంటి దొంగతనాలకి పాల్పడమే కాకుండా భక్తుల పైన దాడి చేయడానికి కూడా తెగబడతారని చెప్పి అటు పోలీసులు ఇప్పటికే వెల్లడించారు. శ్రీవారి భక్తులు చాలా అలర్ట్ గా ఉండాలని చెప్పి ఇటువంటి అనుమానిత వ్యక్తుల పైన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని చెప్పి వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు. గన్నవరం రైతుల సమస్యలపైన మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సీఎం చంద్రబాబు నాయుడుకి లేఖ రాశారు. 37 పేజీలతో కూడినటువంటి ఈ లేఖలో రైతులకు సంబంధించినటువంటి అనేక ఇబ్బందులను ఆ లేఖలో పేర్కొనడం జరిగింది. ముఖ్యంగా రైతులకు నీరు ఇవ్వకపోవడం వల్ల పోలవరం కుడి ఎడమ కాలువల నుంచి వచ్చేటువంటి లిఫ్ట్ ఇరిగేషన్స్కి ఎలక్ట్రిసిటీ కట్ చేయడం కారణంగా రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆ లేఖలో పేర్కొనడం జరిగింది. ఇక ముఖ్యంగా జిల్లా కలెక్టర్ ఆదేశాలతోనే ఎలక్ట్రిసిటీ ఆపివేయడం వల్ల రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారని వల్లభనేని వంశీ పేర్కొన్నారు. నల్గొండ జిల్లాలో ఎస్ఐఆర్ ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే 87% పూర్తయింది. జిల్లాలో మొత్తం 15,16,000 మంది ఓటర్లు ఉండగా డిజిటలైజేషన్ చేసి 13,30,000 మందిని ఓటర్లుగా గుర్తించడం జరిగింది. ఇందులో 1,80,000 మంది ఓట్లు కూడా తొలగించనున్నారు. ఎక్కువ సంఖ్యలో వలస వెళ్లిన వారు 67,000 మంది ఉన్నారు. అదేవిధంగా మృతి చెందిన వారు 30,000 మంది ఉంటే 2 చోట్ల ఓట్లున్న వారు కూడా 15,000 మంది ఉన్నారు. మొత్తం ఆగస్టు 3లోగా ప్రక్రియని పూర్తి చేసి పూర్తి వివరాలు అందిస్తామని జిల్లా కలెక్టర్ చెబుతున్నారు.
రైతులంతా స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని పంటలు సాగు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. హైదరాబాద్ నుంచి రైతు నేస్తం కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులకు స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులు, నీటి సౌలభ్యం, మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా పంటలు సాగు చేయాలని సూచించారు. రామాయణపేట కేంద్రం నుంచి జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ పాల్గొని మెదక్ జిల్లాలో కోతుల నివారణ కోసం పటిష్టమైనటువంటి ప్రణాళికను రూపొందిస్తున్నట్లు సూచించారు. ఆదిలాబాద్ జిల్లాలో కోతుల నివారణ కోసం అధికారులు అవలంబిస్తున్నటువంటి తీరును త్వరలోనే అధికారుల బృందం అక్కడ వెళ్ళి స్టడీ చేసిన అనంతరం ఆ విధానాలను మెదక్ జిల్లాలో అవలంబించి రైతులకు కోతుల బెడద నుంచి అక్కడి నుంచి ఉపశమనం కలిగించే విధంగా ప్రణాళికలు రచిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ఏలూరు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో నవజాత శిశువు మృతిపై విచారణ జరుగుతుందంటున్నారు వైద్యశాఖ అధికారులు. ప్రభుత్వ ఆసుపత్రిలో అయ్యప్పరాజుగూడెంకి చెందిన మహేష్ స్వీటీ దంపతులు ప్రసూతి కోసం జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన తర్వాత జూలై 23న పాప పుట్టిందంటూ వెంటనే చనిపోయిందంటూ కూడా వైద్యులు చెప్పడంతో వారి కుటుంబం తీవ్ర ఆవేదనకు లోనైంది. పాప మృతి గల కారణాలపై వైద్యులు చెప్పలేదంటూ కూడా కుటుంబ సభ్యులు ఆందోళన చేశారు. పాప మృతిపై వైద్యుల నిర్లక్ష్యమే కారణం అంటూ కూడా నిరసన తెలిపారు. ఏలూరు ఎమ్మెల్యే, ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు బడేటి చంటి జోక్యం చేసుకుని వైద్యులపై విచారణ చేయాలంటూ కూడా సూపరింటెండెంట్ను ఆదేశించారు. అయితే ఇప్పటి వరకు విచారణ జరగకపోవడం, వైద్యులపై చర్యలు తీసుకోకపోవడంపై మహేష్ తీవ్ర ఆవేదన చెందుతున్నారు. న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఎగువన కురిసినటువంటి భారీ వర్షాలతో నారాయణపూర్ డ్యాం నిండు కుండలా మారింది. దీంతో నారాయణపూర్ డ్యాం నుండి పూర్తి స్థాయిలో గేట్లు ఎత్తి దిగువ జూరాలకు వాటర్ను విడుదల చేస్తున్నారు అధికారులు. రెండో రోజు నారాయణపూర్ డ్యాం నుంచి జూరాల ప్రాజెక్టుకు 2300 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండటంతో జూరాల ప్రాజెక్టు నీటి నిల్వలపై అధికారులు పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. ప్రాజెక్టు నీటి సామర్థ్యం 9.65 టీఎంసీలు కాగా ప్రస్తుతం 8 టీఎంసీలుగా కొనసాగుతుంది. ఇదే విధంగా వరద ఉధృతి కొనసాగితే మరో రోజు 4 రోజుల్లో జూరాల ప్రాజెక్టు నిండు కుండలా మారే అవకాశాలు ఉన్నాయి. దీంతో సాగునీటి అవసరాలను పూర్తి స్థాయిలో తీర్చేందుకు అధికారులు ప్లాన్ చేస్తున్నారు. పూర్తి స్థాయిలో జూరాల ప్రాజెక్టు నిండితే దిగువ శ్రీశైలంకు వాటర్ను రిలీజ్ చేశారా అధికారులు ప్లాన్ చేస్తున్నటువంటి పరిస్థితి ప్రాజెక్టు దగ్గర కనపడుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం డిమాండ్ చేసింది. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో స్థానిక అమరవీర స్థూపం వద్ద నివాళులర్పించారు. గత ప్రభుత్వంలో ఉద్యమకారులను విస్మరించారని, కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులను ఆదుకుంటామని మేనిఫెస్టోలో ప్రకటించిందని, మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఉద్యమకారులను ఆదుకోవాలన్నారు. లేనట్లయితే ఉద్యమకారులు దశల వారీగా ఉద్యమం చేస్తామని, ఒట్టవార్పు, రాస్తారోకలు, బంధువులు లాంటివి కూడా చేస్తామని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం పిలుపునిచ్చింది. డిఎస్సి నియామకాల అక్రమాలు జరిగాయంటూ నీట్ పేపర్ లీకేజ్ వైనాలను నిరసిస్తూ వైసీపీ నేతలు వీఆర్సీ సెంటర్ నుంచి గాంధీబొమ్మ సెంటర్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కాకాని, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, వైసీపీ యువజన విద్యార్థి విభాగంతో పాటు వైసీపీ నేతలు పాల్గొన్నారు. డిఎస్సీలు మంత్రి నారా లోకేష్ అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. డిఎస్సీలో జరిగిన అనంతపురం జిల్లా బుక్రాయి సముద్రం మండలం గోవిందంపల్లి ప్లైవుడ్ ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బెంగాల్ కార్మికుడు దలాల్ మహమ్మద్ అక్కడికక్కడే చనిపోయాడు. వంట చేస్తుండగా వంట నూనె మీద పడింది. వంట నూనె మీద పడడంతో అక్కడికక్కడే గిలగిల కొట్టుకుంటూ దలాల్ మహమ్మద్ చనిపోయాడు. దలాల్ మహమ్మద్ మృతికి యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని కార్మిక సంఘాలు ఆరోపించాయి. ఎందుకంటే కంపెనీలో కనీస సౌకర్యాలు లేవు. కనీస సౌకర్యాలు ఉంటే దలాల్ మహమ్మద్ చనిపోయేవాడు కాదని కార్మిక సంఘాలు ఆరోపించాయి. కంపెనీ యాజమాన్యం పైన చర్యలు తీసుకోవాలని, కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశాయి. దలాల్ మహమ్మద్ కుటుంబానికి ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశాయి. అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. సముద్రం మాత్రం అల్లకల్లోలంగా మారుతుంది. ఇటు పక్క పిఠాపురం, ఉప్పాడ ప్రాంత ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. తీర ప్రాంత వాసులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అంతర్వేది నుంచి కూడా కరవాక, పల్లెపాలెం వరకు కూడా సుమారు 10 గ్రామాల తీర ప్రాంత ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. ఎవరు కూడా సముద్రం వైపుకి వెళ్ళొద్దంటూ కూడా అధికారులు సూచిస్తున్నారు. సముద్రం ఇప్పటికే 200 మీటర్ల మేర ముందుకు వచ్చిందంటూ కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే సముద్రం మాత్రం అల్లకల్లోలంగా మారింది. వేటకు కూడా ఎవరు వెళ్ళొద్దంటూ కూడా వేట నిషేధాన్ని విధించిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది.